కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నేతలు ఆందోళనకు దిగారు. ఢిల్లీలోని యూత్ కాంగ్రెస్ కార్యాలయం ఎదుట బీజేపీ నేతల దిష్టిబొమ్మ తగలబెట్టి నిరసన తెలిపారు. ఈ విషయంపై తుగ్లక్ రోడ్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏఐసీసీ కోశాధికారి అజయ్ మాకెన్. అంతేకాదు ఫిర్యాదు కాపీని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు పంపించారు. బీజేపీ నేతలు ఆ పార్టీ మిత్రపక్షాలు బహిరంగంగానే రాహుల్ పై బెదిరింపులకు పాల్పడుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కోవిడ్ వస్తే చప్పట్లు కొట్టండి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆ పార్టీ నేతలు భగ్గుమన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడంతో గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ప్రధాని మోదీ బీజేపీ నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడికి కాంగ్రెస్ నేతలు యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ నేతలు ఉగ్రవాదుల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గాంధీ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. రాహుల్ గాంధీ కోసం ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధమన్నారు. అవసరమైతే ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయాన్ని సైతం ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. రాహుల్ గాంధీని చంపుతామని కామెంట్స్ చేస్తారన్న వ్యక్తిని కఠినంగా శిక్షించాలన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. మోదీ సర్కార్ అవినీతిలో కూరుకుపోతోందని, త్యాగాల కోసం ఉన్నది గాంధీ కుటుంబం అన్నారు కాంగ్రెస్ నేతలు. రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ ఇటు విజయవాడలో దీక్షకు దిగారు ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి. విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. లోక్సభ ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీని చంపేయాలి, కాల్ చేయాలి అంటుంటే కనీసం బీజేపీ పెద్దలు స్పందించకపోవడం దారుణమన్నారు. బీజేపీ పెద్దల డైరెక్షన్ లోనే రాహుల్ పై ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. రాహుల్ గాంధీని తీవ్రవాది అంటున్నారే, అదే తీవ్రవాదుల చేతిలో బలైపోయింది రాహుల్ కుటుంబం కాదా అని ప్రశ్నించారు. బీజేపీ శివసేన నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నిరసనపై కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు స్పందించారు. సిక్కులకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఖలిస్తానీ ఉగ్రవాది పన్ను సమర్థించినప్పుడు కాంగ్రెస్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అలాంటప్పుడు పన్ను వెనుక కాంగ్రెస్ ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు. खड़गे साहब को जो कांग्रेस के प्रेसिडेंट है, और मैं एक एक कांग्रेस के वर्कर को ये कहना चाह रहा हूं, मेरा विरोध जितना मर्जी करो, आप बहुत खुशी से करो. अगर आपकी कोई बात बनती है इससे, अगर गांधी फैमिली खुश होती है आपसे, तो मैं भी खुश होऊंगा इसमें. पर मेरी बात एक, मैंने ये जो बात कही खड़गे साहब, क्योंकि जब राहुल गांधी जी ने कोई बात कही सिखों के अगेंस्ट, तो उसे एंडोर्स किया. उसे जो सबसे बड़ा देश का दुश्मन है पन्नू, जो वहां पे रेफरेंडम करा रहा है खालिस्तान के लिए, उस आदमी ने राहुल गांधी के हक में बयान दिया. सबसे खतरनाक टेररिस्ट पन्नू ने राहुल गांधी की सपोर्ट की. मैं 2 दिन पर वेट करता रहा, भी कहीं कोई कांग्रेस और कांग्रेस के खास तौर प्रेसिडेंट इस बात का खंडन करेंगे. इस बात को जो पन्नू ने राहुल गांधी जी का नाम लेके उसे सपोर्ट दी है,
उस बात को क्लैरिटी करेंगे भी हम पन्नू के साथ नहीं है। जो पन्नू ने ये कहा है राहुल गांधी जी का नाम लेके, उसके हम साथ नहीं हैं। जब आपने ये बात नहीं कही तो फिर मैंने ये बात कही। ये स्पष्ट होता है खड़गे साहब और आपकी कांग्रेस पार्टी और कांग्रेस के हर लीडर जो आज बात कर रहे हैं, इसका मतलब दे आर सपोर्टिंग मिस्टर पन्नू, पन्नू के साथ खड़े हैं। ये स्पष्ट हो गया जब आपने नहीं बोला। अच्छा